హర్యానాకు చెందిన ఓ వ్యక్తి తన తాత కోరిక మేరకు క్రీడా మైదానాన్ని వదిలి వ్యవసాయ రంగంలో లాభాలు ఆర్జిస్తున్నారు. కురుక్షేత్రకు చెందిన హర్విందర్ సింగ్ చదువుకునే రోజుల్లో జూడో ఆటపై ఆసక్తిని పెంచుకుని నేర్చుకున్నారు. 1995 నుంచి దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన ఆయన 1998లో బ్లాక్ బెల్ట్ సాధించారు. తర్వాత కుటుంబం మొత్తం అమెరికాకు వెళ్లి స్థిరపడగా గ్రామానికి వచ్చి వ్యవసాయం చేయాలని ఆయన తాత సూచించారు. తాత కోరిక మేరకు సొంత గ్రామానికి వచ్చిన హర్విందర్ సింగ్ 2007లో ఆలుగడ్డ విత్తనాల ఉత్పత్తిని ప్రారంభించి విజయం సాధించారు. తర్వాత నూర్ ఆగ్రో ఫార్మ్ అనే సంస్థను స్థాపించి దేశమంతటా విత్తనాలను విక్రయించడం ప్రారంభించారు. 8 నుంచి 10 రకాలైన అత్యధిక దిగుబడినిచ్చే ఆలుగడ్డ విత్తనాలను ఆవిష్కరించారు. 200 ఎకరాల్లో ఈ విత్తనాలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని ఆలుగడ్డ విత్తనాల ఉత్పత్తిలో ఆయన అగ్రస్థానంలో నిలుస్తున్నారు. సంప్రదాయ సాగుకు సైన్స్ను జోడించి హర్విందర్ సింగ్ సాధిస్తున్న ఫలితాలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.